ఊహల్లో ఊగిసలాడి కంగుతిన్న వైసీపీ అయిపోయింది. ఇంకేముంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ కోసం కష్టకాలంలో కష్టపడ్డ వారికి కనీస గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదు అంటూ, అసలు వారిని పట్టించుకోవడం లేదంటూ అబ్బో నాయుడు పార్టీపై గట్టిగానే వార్తలు సిద్ధం చేసి ప్రజల్లోకి వదిలేస్తుంది వైసీపీ కూలి మీడియా. అంతేనా, తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎంపిక కాబడిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కూడా చంద్రబాబు నిర్ణయాన్ని క్యాష్ చేసుకోవాలని చూసింది వైసీపీ. కానీ కట్ చేస్తే ఊహల్లో తేలి చివరకు కంగు తిని దుప్పటి కప్పుకొని ముసుగు తన్ని నిద్రపోయింది. అసలు విషయం ఏంటంటే, పిఠాపురం వర్మ నుంచి బెజవాడ ఉమ వరకు, వంగవీటి రాధ నుంచి కేఎస్ జవహర్ వరకు ఎందరో ఆశావాహులు ఎమ్మెల్సీ పదవుల కోసం వేచి చూశారు. ఇక పార్టీ క్యాడర్ లో కూడా సీట్ల త్యాగం చేసిన నాయకులు కదా, ఖచ్చితంగా వీళ్లకు అవకాశం లభిస్తుందని భావించారు. నాయుడు గురించి తెలిసిందే కదా, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలి అంటాడు, అందరికీ సమన్యాయం జరగాలి అంటాడు. ఆ కోవలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఆయన ఓ నిర్ణయం తీసేసుకున్నాడు. కట్ చేస్తే వైసీపీ తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున ముసలం పుడుతుందని, పార్టీ చిన్నాభిన్నమవుతుందని ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీలో ఈ వ్యవహారంపై యాగి జరిగి పార్టీ నేతల మధ్య విభేదాలు రావాలని చాలా గట్టిగానే కోరుకుందట. తీరా సీన్ చూస్తే ఎమ్మెల్సీ సీటుపై ప్రగాఢంగా ఆశలు పెట్టుకున్న వారు కూడా కించిత్తు మాట అనకుండా సర్దుకుపోయారు. టికెట్లు ఆశించిన వారు చంద్రబాబుపై తమ విధేయతను చూపించారు. ఆయన పరిస్థితిని తాము అర్థం చేసుకున్నామని చెప్పేశారు. అంతేకాదు, బాబు అడుగుజాడల్లో నడవడం కంటే తమకు పెద్ద పదవులు ఏముంటాయని కూడా ముక్తాయించారు. ఇక అదే క్రమంలో ఈ ఎమ్మెల్సీ వ్యవహారాన్ని క్యాష్ చేసుకోవాలని వైసీపీ నాయకులు వర్మకు గ్యాలం వేశారు. మా పార్టీలోకి వచ్చేస్తే సముచిత స్థానం కల్పిస్తామని సంకేతాలు ఇచ్చారట. కానీ చంద్రబాబు పట్ల విధేయత ఉన్న నాయకులుగా ఆశావాహులంతా తమ మాట చంద్రబాబేనని తేల్చి చెప్పడంతో పాపం వైసీపీ పార్టీ కంగు తినక తప్పలేదు. ఏది ఏమైనా పార్టీ పట్ల విధేయత, నాయకుడి పట్ల నమ్మకంతో ఉండే ఇలాంటి నాయకులు ఉండడం తెలుగుదేశం పార్టీ అదృష్టం. చంద్రబాబు నాయకత్వంపై ఉన్న గౌరవంతో కూడిన నమ్మకమని కూడా చెప్పక తప్పదుగా మరి.